ఏపీ రాజధాని అమరావతిలో సీఎం నారా చంద్రబాబు ఇంటి నిర్మాణం శంకుస్థాపన చేయిస్తున్నారు. శంకుస్థాపనలో భాగంగా భూమి పూజ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు. వెగలపూడి సచివాలయం వెనుక E9 రహదారి పక్కనే ఈ ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు. తన ఇంటి నిర్మాణం ద్వారా రాజధాని అమరావతికి ఒక భరోసా, నమ్మకంగా ఉండాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అందులో భాగంగా ఇటీవల అమరావతిలో 5 ఎకరాల స్థలాన్ని సీఎం చంద్రబాబు కొనుగోలు చేశారు. మరోవైపు భూమి పూజ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి పట్టు వస్త్రాలు సమర్పించాలని గ్రామస్తులు నిర్ణయించారు. 2500 గజాల్లో రాజధాని ఇంటి నిర్మాణాన్ని సీఎం చంద్రబాబు చేపట్టనున్నారు. కార్యాలయం, నివాసంతో పాటుగా కారు పార్కింగ్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని సీఎం చంద్రబాబు ఈ ఇంటి నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ నిర్మాణ స్థలాన్ని ఇటీవల నారా భువనేశ్వరి సైతం పరిశీలించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, అటు మరోపక్క 5 ఎకరాల స్థలంలో అటు సీఎం చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణంలో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఏదైతే 2014 నుంచి 2019 ఆ సమయంలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన పరిస్థితి ఉంది. విడిపోయిన నేపథ్యంలో ఆ దేశంలోనే అత్యున్నతమైన రాష్ట్ర రాజధానిని నిర్మించాలని చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్న పరిస్థితి అయితే తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 2019 వరకు 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ రాష్ట్ర రాజధానిని విస్మరించింది. అలాగే మాట్లాడితే 3 రాజధానుల నిర్మాణాల గురించి వైసీపీ ప్రభుత్వం తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర రాజధాని గురించి మాట్లాడుతున్న ఎన్డీఏ కూటమి నేతలకైతే ప్రతిసారి చంద్రబాబు నాయుడికి రాష్ట్రంలో సొంత నివాసం లేదు, ఆయన రాజధాని గురించి ఏ రకంగా మాట్లాడతారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. వైసీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాని, వైసీపీ మంత్రులు గాని. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో రాజధాని నిర్మాణం ఎంత ఫాస్ట్ గా జరుగుతా ఉంది. అలాగే నిర్మాణంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు నివాసం ఎక్కడంటే అమరావతి రాష్ట్ర రాజధానిలోని తెలియటం కోసం చంద్రబాబు నాయుడు తన ఇంటి నిర్మాణాన్ని వేగంగా నిర్మిస్తున్న పరిస్థితి అయితే మనకి అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు అమరావతిలో ఇంటి నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేయనున్నారు. దీనిలో భాగంగానే నేటు ఆ భూమికి సంబంధించి కూడా ఇంటి నిర్మాణం చేపడుతున్న ఆ భూమికి భూమి పూజ కూడా చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొనున్నారు. వెలగపూడి సచివాలయం వెనక 9 రహదారులతో ఇంటి నిర్మాణం కూడా చేపడతా ఉన్న పరిస్థితి ఉంది. రాష్ట్ర సచివాలయానికి కూతవేటు దూరంలో, అలాగే అసెంబ్లీకి కూతవేటు దూరంలో ఉండే విధంగా కూడా ఆ ఇంటి నిర్మాణాన్ని చేపడతా ఉన్నారు. అలాగే ఎటువంటి ఏ రహదారిలో ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా మరొక రహదారి నుంచి వెళ్లే విధంగా కూడా దాదాపుగా 9 రహదారుల పక్కనే ఇంటి నిర్మాణం అయితే చంద్రబాబు నాయుడు చేపడుతున్న పరిస్థితి ఉంది. తన ఇంటి నిర్మాణం ద్వారా రాజధాని అమరావతికి ఒక భరోసా, ఒక నమ్మకం ఉండాలని కూడా చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు 5 ఎకరాల స్థలాన్ని
ఆ కొనుగోలు చేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఏదైతే ఆ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా ఓ పక్క శరవేగంగా పనులు జరుగుతున్న పరిస్థితి ఉంది. నిన్నగాక మొన్న దాదాపుగా 4,500 కోట్ల రూపాయలు కేంద్ర సహకారంతో కూడా రాష్ట్ర రాజధాని నిర్మాణానికి నిధులు కూడా విడుదల చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రాబోయే 2 రోజుల్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటన చోటు చేసుకుంది. అయితే ఈ పర్యటనలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి సంబంధించి కూడా ఆయన మరొకసారి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఈ పునర్నిర్మాణానికి సంబంధించి తన ఇంటి మీదుగా తీసుకువెళ్తూ ప్రధాని నరేంద్ర మోడీకి తన నివాసం కూడా అసెంబ్లీకి సచివాలయానికి ముఖ్యంగా రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్మితమవుతుంది, ఇక్కడ కట్టడం జరుగుతుందని కూడా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీకి చూపించే విధంగా కూడా శంకుస్థాపన కార్యక్రమానికి తీసుకెళ్లేందుకు కూడా రూట్ మ్యాప్ రెడీ అయినట్లు మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా భూమి పూజ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబానికి పట్టు వస్త్రాలు సమర్పించాలని కూడా వెలగపూడి గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. దాదాపు 2,500 గజాల్లో రాజధాని ఇంటి నిర్మాణాన్ని అయితే చంద్రబాబు నాయుడు చేపడుతున్నట్లు మనకు తెలుస్తా ఉంది. దీంట్లోనే చంద్రబాబు నాయుడు కార్యాలయం, లోకేష్ కార్యాలయంతో పాటు కారు పార్కింగ్, మీటింగ్ ఏర్పాటు చేసుకునే విధంగా తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని కూడా చంద్రబాబు నాయుడు ఇంటి నిర్మాణం అయితే చేపడుతున్నట్లు తెలుస్తా ఉంది. ఇంటి నిర్మాణానికి సంబంధించి ఇటీవల భువనేశ్వరి సైతం కూడా 1-2 సార్లు ఎక్కడ భూమి పూజ చేయాలి, ఎక్కడ కార్యాలయాలు నిర్మించాలి, ఎక్కడ మీటింగ్ పెట్టాలి, ఎక్కడ ఇంటి నివాసం బెడ్రూమ్ ఉండాలనేది కూడా భువనేశ్వరి 1-2 సార్లు కూడా పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది సునీత. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.